సర్వేశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గుడ్ ఆఫ్టర్నూన్ టు ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, ది ఆల్ అండ్ ది హానరబుల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ and the advocates of the bar and all the departments of government and also his personnel to the auspicious occasion of distribution of helmets. As per the directions of Honorable AP State Legal Services Authority, in view of the orders of Honorable High Court 2024, the District Legal Services Authority, Kadapa, in collaboration with the District Collector and the Inspector of Factories with the CM, I invite the Honorable Chairperson cum Principal District Judge Kadapa Srimati S. Praveen Kumar Garu requested to present this sapling to the Honorable Chairman cum Principal District Judge Kadapa. Harshavardhan Raju, IPS Garu, Superintendent of Police Kadapa, to occupy the dais. I invite Sri B. Gurrappa, on this under the able guidance of our Honorable Chairman, come Principal District Judge Kadapa, with the Factories Inspector and the other departments, in view of the orders of Honorable High Court in WP number 116/2024 to the needy people, and on this occasion I request the Honorable Chairman cum Principal District Judge Kadapa to give her valuable speech. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా అవేర్నెస్ కలగాలి. ఎందుకంటే చాలా మంది నేను చూస్తున్న ఇంట్లో ప్రాక్టికల్గా చూస్తున్నట్లు స్టూడెంట్స్, ముఖ్యంగా ఆడపిల్లలు కూడా నేను ఉద్దేశించి చెప్తున్నాను, స్కూటర్స్లో వెళ్తూ హెల్మెట్స్ లేకుండా ట్రిపుల్స్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదేమాత్రం మంచిది కాదమ్మా, మీ అందరికీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో ఈ ఒక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ హెల్మెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకు కోరుకుంటాను. In order to summarize the meeting, I request the కాంప్లెక్స్ లో హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇంక ఇతరత్ర కార్యక్రమాలకి ఇక్కడ ఈ కార్యక్రమానికి చొరవ తీసుకుని మన డిస్ట్రిక్ట్ జడ్జ్ శ్రీదేవి గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న ఎస్పీ గారు, ఇతర జడ్జెస్, ఇక్కడికి వచ్చిన జ్యుడిషియల్ ఆఫీసర్స్, చాలామంది సచివాలయ ఫంక్షన్ అసిస్టెంట్స్ కూడా ఉన్నట్టున్నారు. సో వారికి, అలాగే లేడీస్కి అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు అందరూ ఏదో కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నా నాకు అర్థమవుతుంది, కలెక్టర్ గారి పంచలో వచ్చారని. సో ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే. సో ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం కాబట్టి మన చేనేత వస్త్రాలని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో చేసాం. ఇక్కడ ఎవరైనా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉంటే ప్రతి నెల ప్రతి సోమవారం సాధ్యమైనంత వరకు అందరూ చేనేత వస్త్రాలు ధరించండి. తర్వాత ఇంకా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, అలాగే మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎప్పుడు కూడా నేను కానీ మా జడ్జి గారు శ్రీదేవి గారు కానీ మనకి ఏ అవసరాలు ఉన్నా సరే మేము ముందు ఉంటాము. మనకి ఇది బిగినింగ్. ఇది ఇంకా ఏవేవి కార్యక్రమాలు చేయాలన్నా సరే, సిఎస్ఆర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కావచ్చు, ఈ కార్యక్రమం మనం చేద్దాం అంటే ఖచ్చితంగా నేను ముందు ఉంటానని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మేము కూడా మీకోసం అంటే మన గ్రీవెన్స్ డే రోజు నేను మన లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఒక లీగల్ కౌన్సిలర్ కూడా పెట్టాను ఎవ్రీ మండే. సో ఉమెన్ ఇష్యూస్ వచ్చిన కొన్ని రెవెన్యూ ఇష్యూస్కి ఏంటంటే లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఒక్కసారి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అలానే మనం కూడా ఎక్కువ అన్ని నిమిషాలు మనం వెళ్ళాం కాబట్టి నేను ఒక లీగల్ కౌన్సిలర్ని పెట్టి, ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అలాగే పోలీస్ వైపు నుంచి మన ఎస్పీ గారి సహకారంతో ఒక డిఎస్పీ, ఇలా ఒక రెవెన్యూ కౌన్సిలింగ్ టీమ్ అని చెప్పి ల్యాండ్ ఇష్యూస్ కోసం కౌన్సిలింగ్ చేసే టీం ఒకటి పెట్టాము. అలాగే ఉమెన్ కౌన్సిలింగ్ టీం, ఈ ఉమెన్ లో చాలా డొమెస్టిక్ వైలెన్స్ కానీ, ఈ సెక్సువల్ హెరాస్మెంట్ కానీ ఇటువంటివన్నీ వచ్చినప్పుడు కూడా అక్కడ లీగల్ సర్వీసెస్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అక్కడ కూడా ఒక 2 సెపరేట్ టీమ్స్ పెట్టాం మ్యామ్. సో ఎవరైనా వస్తే ఫస్ట్ ఆ టీం దగ్గర పంపించి మొత్తం కౌన్సిలింగ్ చేసి
అప్పుడు మన లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మనకి ఏదైతే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వచ్చో అది మన సాధ్యమైనంత వరకు కూడా మ్యాపింగ్ చేస్తున్నాం. ఇది మీకు అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. సో ఈ రోజు ఎవరైతే హెల్మెట్స్ అందుకోబోతున్నారో ఇప్పుడు కూడా మనకి ప్రాణం అన్నది చాలా చాలా విలువైంది. ఆల్రెడీ మన జడ్జి గారు చెప్పారు. సో దీన్ని సద్వినియోగపరచుకోండి. మిమ్మల్ని చూసి 10 మంది, ఎందుకంటే మన అందరికీ ప్రొవైడ్ చేయలేం, కానీ మనల్ని చూసి 10 మంది నేర్చుకునే విధంగా మన ప్రవర్తన అన్నది ఉండాలి. సో ఒకసారి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా జరిగితే అన్నిటికన్నా ముఖ్యమైనది మన బాడీ, మన ఆరోగ్యం. అందుకే కదా మన ఆరోగ్యం మహాభాగ్యం అంటాం. మనకు తెలియదు ఏ రోజున ఎలా జరుగుతుందో మనకు తెలియదు. సో అందువల్ల ఏంటంటే భవిష్యత్తులో జరిగే ప్రమాదాలకి ముఖ్యంగా మన హెడ్కి ఏమీ కాకూడదు అంటే అందరం కూడా ఎవరెవరైతే ద్విచక్ర వాహనాలు కానీ ఇవన్నీ కూడా వాడుతున్నారో, 2 వీలర్స్ కానీ, సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ అన్నది వాడాలి. ఈ రోజున ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఏదైతే శ్రీకారం జరిగిందో ఈ మెసేజ్ మీ అందరి ద్వారా మిగిలిన యువత కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. క్లాస్ మీద ఉన్నటువంటి అదర్ డిగ్నిటరీస్ కి, కింద ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కి, అదర్ ఆఫీసర్స్ కి, వచ్చినటువంటి స్టూడెంట్ ప్రోగ్రామ్ ఏందో ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఈ హెల్మెట్, సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్, చాలా మంచి ప్రోగ్రామ్. సో ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ నుంచి బిఎల్ఎస్ఏ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఈ రోడ్ సేఫ్టీ అనేది అందరికీ తెలిసిన విషయమే. పోలీస్ వారి యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, అంటే అందరికంటే కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. సో ఈ కొంత స్టాటిస్టిక్స్ చూసినట్లయితే యాక్చువల్గా ఎవ్రీ డే మనకు కంప్లీట్గా కంట్రీ మొత్తం మీద వీఆర్ సీయింగ్ అరౌండ్ 462 డెత్స్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్. ఎవ్రీ అవర్కి కూడా దెర్ ఆర్ అబౌట్ 19 డెత్స్, ఇన్ విచ్ 50% ఆఫ్ డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ నాట్ వేరింగ్ ద హెల్మెట్స్. మనం అందరం కూడా హెల్మెట్ వేసుకుంటే చెమట పడుతుంది, జుట్టు రాలిపోతుంది, తర్వాత మన గ్లామర్ తగ్గిపోతుందన్న ఒక ఇదితోటి మనం హెల్మెట్ వేసుకోవడానికి అంత ఇష్టం చూపించాం. కానీ బట్ కలెక్టర్ సార్ చెప్పినట్టు, అదర్ డిగ్నిటరీస్ చెప్పినట్లు హెల్మెట్ అనేది మన లైఫ్కి ఒక ఏమంటాం ఒక కవచం లాంటిది. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు చాలా వరకు హెల్మెట్ ఉన్నట్లయితే మనకు లైఫ్ అనేది పోకుండా ఉండి ఉంటుంది. కొంత అదర్ ఇంజురీస్ అయినా కానీ మన లైఫ్కి అయితే ఇమీడియట్ థ్రెట్ ఉండదు. సో కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ కంపల్సరీగా ధరించాల్సిన అవసరం ఉంది. యాజ్ పర్ న్యూ ఎంవీ యాక్ట్ ప్రకారము డ్రైవ్ చేసే వాళ్ళే కాదు, ఈవెన్ వెనుకున్న పిలియన్ రైడర్స్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలని అది రూల్. కాబట్టి అందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈరోజు అందరం కూడా మనం ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాం. ఒక అరౌండ్ 3000 చేస్తాం. ఇప్పుడు కలెక్టర్ సార్ చెప్పినట్లు ఇది ఒక ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. అంటే ఇన్ఫాక్ట్ earlier also lot of awareness campaigns were conducted, lot of activity was done about helmet awareness అంతా చేసాము. బట్ ఎవ్రీ టైం ప్రతిసారి కూడా మనం ఒక కొత్త ఏమంటాము ఒక కొత్త స్పిరిట్ తోటి, కొత్త మోటివ్ తోటి మళ్ళీ మనం ప్రోగ్రామ్ని మళ్ళీ రీఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. లైక్ వైజ్ ఇప్పుడు కూడా ఈ హెల్మెట్లు వేసుకుని మనము డ్రైవింగ్ కంపల్సరీగా చేయాలన్నది ఈ రోజు నుంచి మనం అందరం కూడా సంకల్పించాలి. అండ్ ఈ ప్రోగ్రాము అంటే అవేర్నెస్ అనేది లాస్ట్ 1 month నుంచి కూడా పోలీస్ ఆఫీసర్స్ కూడా మేడం కంప్లీట్గా డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆఫ్టర్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఎంటైర్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ వీ హ్యావ్ బీన్ కండక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ డే on a regular basis, even to the students also in fact. So our people, they are going to the schools and colleges and they are creating awareness. And whenever we are conducting vehicle checkings, chesina pratisari kuda we are telling the public and we have been displaying the posters also. Ani chotla chesam. I believe that our people, they have done sufficient awareness in the society, and now I believe it is time for us to do the enforcement part. Enforcement కూడా చేయాల్సి ఉంది, బట్ విల్ గో ఇన్ ఏ స్లోయర్ పేస్ అండ్ ఇమీడియట్ గా చేస్తే పీపుల్ మే ఫీల్ కొంత లిటిల్ కాబట్టి విల్ స్లోలీ స్టార్ట్ దట్ మేడం. చేస్తాము. ఇక ఏదైతే పాకెట్ మనీ ఉందో, అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి పాకెట్ మనీ అంటున్నాను, అదర్వైజ్ ఆల్సో మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళలో హెల్మెట్ లేకుండా చేస్తే 1000 rupees ఫైన్ దాకా ఉంది. సో కాబట్టి పెట్టుకోండి. ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ టు స్కేర్ యూ, మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. బికాస్ we generally see every day, మార్నింగ్ మాకు డిఎస్ఆర్ స్టార్ట్ అవగానే యాజ్ ఎ పోలీస్ పెట్టుకొని ఎంతో ఇదితోటి ఉంటారు. ఇన్ఫాక్ట్ మళ్ళీ మీరు సేఫ్ గా ఇంటికి రావాలి చేయాలని చెప్పి, అలాగే మీకు ఇష్టం అని చెప్పి మీ మంచి మంచి బైక్స్ కొనిస్తారు 150 డ్రైవ్ చేయాలా, రెస్పాన్సిబుల్ గా సొసైటీలో మనం ఉండాలనేది కూడా మనకు అది కూడా ఉండాలి. అదే చైల్డ్ గా కావచ్చు, వెళ్ళేటప్పుడు సేఫ్ గా ఇంటికి వెళ్తాము, ఇంటికి వస్తామని చెప్పి మన కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటారు.
కాబట్టి అది మనసులో పెట్టుకొని మనం దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేయండి. సో నిందా కలెక్టర్ సార్ చెప్పినట్టు ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారో మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది, వాళ్ళని చూసి ఇంకొంతమంది అందరూ కూడా ఈ హెల్మెట్స్ వేసుకొని మన ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎస్పెషల్లీ ఇది తగ్గించేదానికి మనం తీసుకోవాలి. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం ఇది అన్ఫార్చునేట్ థింగ్ యాక్చువల్. వేరే అదర్ ఇల్నెస్తో అనేది ఇట్స్ ఓకే, అది మనము అర్థం చేసుకోగలం. దానికి ఏదో ట్రీట్మెంట్ ఉంటుంది, వెళ్తాము, డాక్టర్ మెడిసిన్ ఇస్తారు, కొంతవరకు అవుతుంది. బట్ వన్స్ ఒక్కసారి రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత మనకి జీవితాంతం మరి ఆ ఒక్క సెకండ్ జరగకుండా ఉంటే బాగుండేదేమో, ఆ ఒక్క నిమిషం మళ్ళీ మనం టైం మెషిన్లో వెనక్కి వెళ్తే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో అది ఆ వన్స్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా దాన్ని ఆ కాలాన్ని కానీ ఆ ప్రాణాన్ని కానీ ఆ ఇది మనం తీసుకురాలేము. కాబట్టి దయచేసి అందరూ దీన్ని మనసులో పెట్టుకోండి. మనం అందరం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ వేర్ హెల్మెట్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ఆల్వేస్ కీప్ వన్ థింగ్ ఇన్ మైండ్ దట్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ అట్ హోమ్. మీరు వెళ్ళేటప్పుడు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రుల ముఖంలో కానీ మీ ఇంట్లో వాళ్ళ ముఖంలో ఆ ఉండే ఆనందాన్ని మీరు ఎప్పుడు ఆ నవ్వుని మనసులో పెట్టుకొని బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. The President of the Bar Association to submit his valuable speech. సమాచారాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యోగులు ఇక్కడ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రేపటి నుండి ధరించి మీరు గమ్యస్థానాలకు క్షేమంగా చేరాలని చెప్పేసి కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రజానీకానికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. సో ఇప్పటి వరకు పెద్దలందరూ కూడా హెల్మెట్ ధరించవలసిన అది ధరించకపోతే చట్ట ప్రకారం సెక్షన్ 129 ప్రకారం విధించబడుతుందని, అలాగే 4 సంవత్సరాల వయసు దాటినటువంటి పిల్లల రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఒకటి హెల్మెట్. ఎందుకంటే తలకి తగిలేటువంటి గాయం వల్లే ప్రాణం ఇమీడియట్ గా పోతుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కలెక్టర్ గారు. It is also a need. It is also a request to the Honorable. Now a request to B station from the hands of Collector. Now I request us and to receive the felicitation from the hands of Honorable First Additional District Judge Kadapa. From the hands of Honorable Collector to the District Judiciary, and I request Sir, thank you very much. Sir, with your kind help, now I request the Honorable Collector, District Kadapa, to distribute the free helmet first. Superintendent of Police to give the free helmet, sir. Superintendent of Police. Now I request the Honorable First Kadapa to give the free helmet, sir. First aid. With this,
మనకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మనము ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న చట్టాల మీద కానీ వీటి మీద అవగాహన కలిగించడం, వాళ్ళకి తగిన న్యాయ సహాయ సహకారాలు అందించడం అన్నది మనకి దీనికోసం ఒక డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎస్టాబ్లిష్ అవటం అవన్నీ మీకు తెలుసు. దానికి జడ్జి గారు చైర్పర్సన్గా ఉంటారు, కలెక్టర్ అందరూ కూడా సపోర్ట్గా ఉంటారు, ఎస్పీ గారు అందరం కూడా మెంబర్స్గా. సో అందులో భాగంగా యువతకి ఈ మోటార్ వెహికల్ యాక్ట్ మీద కానీ వీటి మీద అవగాహన కల్పిస్తూ వాళ్ళని మోటివేట్ చేయడం కోసం ఈరోజు సిఎస్ఆర్ ద్వారా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సిఎస్ఆర్ ద్వారా ఒక 300 మెంబర్స్ యూత్కి హెల్మెట్స్ అన్నది ఇవ్వటం జరుగుతుంది. అలాగే దివ్యాంగులు కూడా కోర్టు కానీ దేనికని వచ్చినప్పుడు వాళ్ళు కాస్త వెళ్ళటానికి యాక్సెస్ అన్నది కాస్త ఇబ్బంది పడతారు రావడానికి. సో వాళ్ళ కోసం ఒక 5,600 రూపీస్ విలువ చేసిన ఒక వీల్ చైర్స్ అన్నది ఒక 50 చైర్స్ కూడా దివ్యాంగులకు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఎక్కడైనా సరే ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించి ఏ కార్యక్రమం అటు అవగాహన కల్పించడం కానీ ఇటు సిఎస్ఆర్ యాక్టివిటీస్ వీటి ద్వారా మ్యాప్ చేసి ఏమైనా చేయడానికి ఎస్పీ గారు, జడ్జి గారు వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని వాటిని బాగా ఇంప్లిమెంట్ చేయడానికి జిల్లా కలెక్టర్ నేను ఇప్పుడు ముందుంటాను. సో అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ కార్యక్రమం జరిగింది. సో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే మా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ ఏడీ డిజేబుల్ వెల్ఫేర్ వీళ్ళిద్దరూ కూడా చక్కగా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి ఈరోజు ఇంప్లిమెంట్స్ అన్నది వాళ్ళందరూ కూడా అందే విధంగా ప్లాన్ చేశారు. వారికి కూడా కలెక్టర్గా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. బేసికలీ ఇది ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్, హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని చెప్పి. సో ఈ సందర్భంగా కలెక్టర్ సారు, మేము, అట్లాగే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి మేడం, దాని డిఎల్ఎస్ఏ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ కూడా ఈ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మా పోలీస్ శాఖ తరఫున ఒకటే అందరికీ పబ్లిక్ రిక్వెస్ట్ ఏమిటంటే, మనిషి ప్రాణం అనేది చాలా విలువైంది. సో మనకి హెల్మెట్ కానీ ధరించినట్లయితే ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ పొరపాటున రోడ్ యాక్సిడెంట్ అయినా కానీ మనం ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపండి. ఇప్పుడు ముందు వెహికల్ డ్రైవ్ చేసే వాళ్ళు కాదు, వెహికల్ వెనకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి మన కొత్త చట్టం అమెండ్మెంట్ ప్రకారం ఉంది. సో అందరూ కూడా దయచేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలని చెప్పి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం.